అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురియడంతో ఇటు మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లాలో ఒక భారీ వర్షాలకు అన్ని చెరువులు, కుంటలు కూడా నిండిపోవడం జరిగింది. ప్రస్తుతం మనము సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఒక జాతీయ రహదారిపై ఉన్నాం. ఇటు హైదరాబాద్కు వెళ్లే మార్గం మధ్యలో, ఇటు సిద్దిపేట మార్గం మధ్యలో బ్రిడ్జి దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. కరీంనగర్, పెద్దపల్లి ఈ యొక్క జిల్లాల నుంచి వచ్చేటువంటి వాహనాలను కూడా హైదరాబాద్ వెళ్ళాలంటే ఈ మార్గం గుండానే వెళ్ళాలి. మనం ప్రస్తుతం విజువల్లో చూసుకున్నట్టయితే వాటర్ అనేది చాలా పేరుకపోవడంతో వచ్చే వాహనదారులు కూడా పార్కింగ్ లైట్ వేసుకొని కూడా రావడం జరుగుతుంది. మనం విజువల్లో చూడొచ్చు. అంటే ప్రతి వెహికల్ కూడా పార్కింగ్ లైట్ వేసుకొని ఒక మార్గం మధ్య వర్షాకాలంలో బయటికి వెళ్ళడం జరుగుతుంది. చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. గుంతలుగా ఉన్న ప్రాంతంలో చిన్న చిన్న వెహికల్స్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి మనం విజువల్లో చూడొచ్చు. ఏ వెహికల్ అయినా కూడా పార్కింగ్ లైట్ వేసుకొని మార్గం ద్వారా హైదరాబాద్కు వెళ్తున్నారు. సిద్దిపేట టు హైదరాబాద్ వెళ్లే మార్గంలో వాహనాలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం అనేది భారీ పడటంతో వాహనదారులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం వెహికల్ చూడొచ్చు. ఇటు ఎన్నో వెహికల్స్, ఇటు సిద్దిపేట టు హైదరాబాద్, ఇటు కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళే మార్గం కూడా వాహనాలు కూడా చాలా రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ వెహికల్స్ కూడా బాగా వెళ్ళడం జరుగుతుంది. అందుకు మనం ప్రస్తుతం చూస్తున్నాం. అంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ వర్షాలకు రోడ్లన్నీ జలమయమని చెప్పొచ్చు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి ఆంధ్రోల్ గ్రామం నుండి గూడెం రహదారిపై ఈదురుగాలకు విరిగిపోయిన భారీ వృక్షంగా చెప్పుకోవచ్చు. ఆందోళన సాయిఖాన్పేట గ్రామాలకు వెళ్ళడానికి కూడా ఈ యొక్క రోడ్డు మార్గం అంతరాయం కలిగింది. అదేవిధంగా చూసుకున్నట్టే నారాయణఖేడ్లో కూడా నిన్న కురిసిన వర్షానికి అన్నీ కూడా జలమయమైనాయి. అదేవిధంగా మెదక్ జిల్లాలో హల్దీవాగుపై నిర్మించిన యావాపూర్, కిష్టాపూర్, అపోత్పల్లి, నాగులపల్లి చెక్ డ్యామ్లు కూడా పొంగిపోలుతున్నాయి. అదేవిధంగా రామంపేట మండలం ధర్మారం నుండి చిట్టోజపల్లికి వెళ్లే మార్గంలో పెద్దవాగు నీటి ఉధృతి పెరగడంతో ఎవరు వెళ్లకుండా రోడ్డుకు ఇరుపక్కల ముళ్ళ కంచెలు వేసి రెవెన్యూ అధికారులు, ఇటు పోలీసు అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ బయటికి వెళ్ళొద్దు, ఎవరు వెళ్ళినా కూడా అత్యవసర పరిస్థితి అయితేనే బయటికి వెళ్ళాలి తప్ప ఈ యొక్క వర్షాలకు బయటికి వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికే ఈ యొక్క మెదక్ జిల్లా కలెక్టర్ రావురాజుతో పాటు అదేవిధంగా సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతితో పాటు ఇటు సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి కూడా ఈ యొక్క ఉన్నతాధికారులతో అంటే సమావేశంని టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండి బయటికి వెళ్లకుండా ఉండే పరిస్థితి అయితే ఉండాలి. మనం వాహనాలు చూడొచ్చు. పార్కింగ్ లైట్తో పాటు హెడ్ లైట్లు వేసుకుంటూ కూడా వాళ్ళు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒక వెహికల్ మధ్యలో రావాలంటే వర్షం తాకిడికి వైపర్లు వేసుకున్నా కూడా వర్షానికి తట్టుకునే పరిస్థితి లేదు. పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వచ్చే వాహనాలు కూడా పార్కింగ్ లైట్లు వేసుకుంటూ వాళ్ళు అంటే మార్గం ద్వారా ఒక ప్రయాణాన్ని కొనసాగించే పరిస్థితి ఉంటుంది. మనం చూడొచ్చు. పెద్ద పెద్ద వెహికల్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క జాతీయ రహదారిపై వేల సంఖ్యలో కూడా వెహికల్స్ రావడం జరుగుతుంది. మనం లారీలు చూస్తున్నాం. ఈ వాహనం ద్వారా కార్లు కానీ రాళ్ళు కానీ హైదరాబాద్కు వ్యాపారాల నిమిత్తం కావచ్చు, బిజినెస్ విషయంలో కావచ్చు, హైదరాబాద్ ఒక పట్టణ కేంద్రంలో రాష్ట్రానికే తలమానికగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్కు ప్రతి విషయంలో, ఇటు ఆరోగ్య విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ వెళ్ళడానికి వెళ్తుంటారు. కాబట్టి ఈ భారీ వర్షాల సూచనకు అధికారులు ఇచ్చిన సూచనలు, ప్రభుత్వ అధికారులు ఇచ్చే సూచనలు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే సూచనలు పాటించాలని చెప్పి మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ చూడొచ్చు. మనం విజువల్లో లైట్లు వేసుకొని వచ్చే పరిస్థితి ఉంది. మనకు సంబంధించి చూసుకున్నట్టయితే వాహనదారులకు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న టూ వీలర్ కానీ చిన్న చిన్న బండ్లు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇది పరిస్థితి అంటే తాజా పరిస్థితి చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రయాణం చేసే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో బయటికి వెళ్ళకపోతేనే బాగుంటుంది. ఎందుకు ప్రభుత్వ అధికారులు ప్రజలకు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే భారీ వర్షాలు కురియడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు ఇంటి నుండి బయటికి రావద్దు, అత్యవసర పరిస్థితి అయితే బయటికి రావాలని చెప్పి ప్రభుత్వ అధికారులు ఇప్పుడే ఆదేశాలు కూడా రెడ్ అలర్ట్తో పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రజలకు చాలా భారీ వర్షాలు ఉండి ఇటు వాగులు, వంకలు అన్నీ కూడా నిండి ఇటు మెదక్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఈ యొక్క పరవళ్ళు దొక్కుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.